మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలోని శక్తిపీఠం దేవాలయాల్లో కొన్ని రోజులుగా కొనసాగుతున్న వైదిక చాతాద వైష్ణవుల మధ్య అంతర్గత పోరాటం కొనసాగుతూనే ఉంది. వైదిక ఆగమాల ప్రకారం జరగాల్సిన కార్యక్రమాల్లో చాతాద వైష్ణవులు వచ్చి దైవ కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారని 4 రోజుల క్రితం పురోహితులు తమ సేవలను నిలిపివేసి ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై వైదిక చాతాద వైష్ణవుల మధ్య వైరాన్ని తొలగించేందుకు అధికారులు మాట్లాడి 2 నెలల్లోనే పరిష్కారం చూపుతామని, అప్పటి వరకు సేవలను కొనసాగించాలన్నారు. దీంతో ఎవరి కార్యక్రమాల్లో వారున్నా అంతర్గతంగా మాత్రం పోరు నడుస్తూనే ఉంది. ఈ వ్యవహారంలో పురోహితులకు అండగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నిలిచింది. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ సంఘం నేతలు పిఠాపురం వెళ్లి పురోహితులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. తమ పూర్తి మద్దతు ఉంటుందని పురోహితులకు హామీ ఇవ్వడమే కాకుండా ధైర్యాన్నిచ్చారు. మాది అయితే గత కొంతకాలంగా చాతాద విషయం దగ్గర నుంచి గుడి పవిత్రత అంటలేదు కానీ ఆలయం యొక్క ఆచారాలు పాటించాలని చెప్పేసి, అంటే చాతాద విష్ణువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోపలికి వచ్చి కార్యక్రమాలు చేయడం వల్ల ఆలయం యొక్క ఆచారం ఏమంటే స్పార్తాగం ప్రకారం జరుగుతుంది కాబట్టి పూర్వాచారంగా ఎలా వెళ్ళిందో అలా అదే విధంగా వెళ్ళాలని చెప్పేసి పోరాటం మనం చేయడం జరిగింది. అయితే ఆ యొక్క పోరాటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అనేక మంది వచ్చి మాకు మద్దతు, పురోహిత సంఘాలన్నీ కూడా మద్దతు తెలిపాయి. ఏదైతే ఈ హిందూ దేవాదాయ ధర్మాదాయకు సంబంధించినటువంటి దేవాలయాలన్నింటిలో కూడాను ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం మీకు అందరికీ తెలిసే ఉంటుంది, వైదిక కమిటీ అనేది ఒకటి వేసింది. ఈ వైదిక కమిటీ ఎందుకు వేసింది అంటే ఈ యొక్క గడచిన 50-60 సంవత్సరాలుగా గతంలో దేవాలయంలో ఏ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఈ పెంట ప్రదానాలు చేసే సందర్భాల్లో ఎలా జరుగుతూ ఉన్నాయి అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వంశపారంపర్య అర్చకులు, స్మార్థానికి గుడి పండితులు వారికి సంబంధించిన అంశాలని వైదిక కమిటీగా వేసి కార్యక్రమాలు నిర్వహించమని గవర్నమెంట్ చెప్పినటువంటి సందర్భం వైదిక కమిటీ కూడా వేశారు. ఇప్పుడు ఈ పురోహితికా దేవి దేవాలయానికి కూడా వైదిక కమిటీ ఉండే ఉంటుంది. రెండోది, ఆంధ్రప్రదేశ్ లో ఏ బ్రాహ్మణుల్లో పురోహితులు కానీ అర్చకులు కానీ, బ్రాహ్మణ అర్చకులు పురోహితులకు కానీ ఇతర వర్గాల్లో పనిచేసే వాళ్ళకి ఏ సమస్య ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వాళ్ళకి న్యాయం జరిగే వరకు వాడి వెంట ఉంటుంది. ఆ సమస్యని తన సమస్యగా భావించి భుజాలపై వేసుకుంటుంది. దాంట్లో ఎటువంటి సందర్భం లేదు. ఇది బందకవి సీతారామాంజనేయులు గారు నెలకొల్పినటువంటి 84లో సంస్థ. ఇది స్వార్థ ప్రయోజనాల కోసం, రాజకీయాల కోసం పుట్టిన సంస్థ కాదు. మీరు ఇప్పుడు ఇక్కడ జరిగే అంశం గతంలో ఈవో గారు 2015లో కూడా ఒక సమస్య జరిగింది ఇదే దేవాలయంలో. ఆ రోజున కూడా మేము రావడం జరిగింది, పెద్దలతో మాట్లాడింది. ఆ రోజు కూడా మీరు ఉన్నారు కనుక సమస్య క్లియర్ అయ్యేంత వరకు మీ వెనకాల మేము ఖచ్చితంగా అండగా ఉంటాం. అలానే రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో కూడా ఈ అంశాన్ని పెడదాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గారు హైందవ శంకారామానికి నాంది నాయకులు, వారు బ్రాహ్మణులకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోరు. రెండోది, ఇప్పుడు వచ్చినటువంటి చాదాత శ్రీ వైష్ణవులు ఈ దేవాలయంలో కార్యక్రమాలు చేయాలని అంటున్నారు. అసలు శ్రీ వైష్ణవులకి దీంట్లో ఏం సంబంధం ఉందనేది మరి ఈ ఈవో గారు కూడా తెలుసుకోవాలి. యాక్చువల్గా దేనికని వాళ్ళు అసలు ఈ శివాలయానికి సంబంధించినటువంటి అంశాల్లో కానీ దీనికి సంబంధించి కానీ బయట కార్యక్రమాలు నిర్వర్తించుకోవాలి. ఏదైనా అపరకర్మలు అటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తే ఆ దేవాలయానికి సంబంధించినటువంటి పురోహితుల ద్వారా ఆ కార్యక్రమాలు చేయించుకోవాలి తప్ప ఈ పురోహితులు కాదని వీళ్ళ మీద ఛాలెంజ్లు చేసి ఏదో పంతం కోసం, పోరాటాల కోసం, లేదా న్యాయబద్ధమైన అంశాన్ని పక్కన పెట్టి కనుక వాళ్ళు చేయించుకుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానికి దేవాదాయ శాఖ అధికారులకి అవకాశం ఉంది. సమస్యలపైనే వారి పోరాటం. సహకారం అందించటమే వారి లక్ష్యం. సంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు,
హక్కుల కోసం ఆహర్నిశలు శ్రమిస్తారు. కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడిచే మన నేతలు, సంఘాలు ఏర్పాటు చేసి సంఘటితం చేస్తున్న లీడర్లు, విప్ర నేత, బాన్ ఫర్ ది బ్రాహ్మిన్స్.